సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అయ్యప్ప నగర్ కాలనీలో రోజు ఉదయం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ మాజీ చైర్మన్ మరియు బీజేపీ నాయకుడు గడిపల్లి భాస్కర్ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో భోగి పండుగను అంగరంగ వైభవంగా అందరూ జరుపుకోవాలని, అదేవిధంగా పట్టణంలోని అయ్యప్ప నగర్ కాలనీలో భోగి మంటలను ఉదయం నుంచి యువకులు మరియు కాలనీవాసులు ఉదయమే కార్యక్రమాన్ని భోగి పండుగ కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్యక్రమంలో కాలనీవాసులు మరియు పరుగులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండి పండుగను ఘనంగా జరుపుకోవాలని, అలాగే మున్సిపల్ చైర్మన్ గా మరోసారి అవకాశం ఇవ్వాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలను కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్. గజ్వేల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా అయ్యప్ప నగర్ కాలనీలో భోగి మంటల్లో కాలనీ వాసులందరూ యువత అందరూ కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క కాలనీ వాసులందరికీ పేరు పేరున కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కాళీప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయాలను సంస్కృతులను భద్రంగా ముందు తరాల వారికి ఇచ్చే విధంగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, అలాగే గజ్వేల్ ప్రజలందరూ కూడా రాబో మున్సిపల్ ఎలక్షన్లో మరొక్కసారి అవకాశం ఇచ్చి మీరు నన్ను ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.